ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రోజువారీ రాశి ఫలాలలో మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మిథున రాశి వారికి ఈరోజు బంధువులతో కొన్ని విషయాల్లో మాట పట్టింపులు కలిగే అవకాశం కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండండి. అలాగే వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు వ్యాపారాలు అనేవి మందకుడిగా సాగుతాయి. ఇక కీలక వ్యవహారాలలో అవంతరాలను ఎదుర్కొంటారు. వృధా ఖర్చులు పెరిగే అవకాశం కనిపిస్తున్నందున పొదుపు చేయడం ద్వారా ఈ పరిస్థితి నుండి బయటపడవచ్చు. అలాగే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది, కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా మిథున రాశి వారికి ఈరోజు ఉంది. అలాగే ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. అలాగే మిథున రాశి వారికి రోజు మానసిక ప్రశాంతత అనేది ఉంది. ఆనందకరమైన సంపద వీరి సొంతం. శుభవార్తలను వింటారు. అలాగే దూరపు బంధువుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. మిత్రుల సహాయ సహకారాలు అనేవి పొందుతారు. దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ప్రేయసి ప్రియులు ఒకటే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈరోజు మిథున రాశి వారు విలువైన బహుమానాలను పొందుతారు. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమయ్యే అవకాశం కనిపిస్తుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక నూతన వస్తు వాహన యోగాలను పొందుతారు. సినీ పరిశ్రమ వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. అలాగే షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. అలాగే ముఖ్యమైన వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. ఇంట బయట మీదే పైచేయిగా ఉంటుంది. మిత్రులతో విభేదాలు తీరిపోతాయి. తీర్థయాత్రలు చేస్తారు. అలాగే కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. భూములను, వాహనాలను కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో తగినంత లాభాలను పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి బాధ్యతలు కాస్త తగ్గే అవకాశం కనిపిస్తుంది. ఇక రాజకీయవేత్తలకు ఊహించని పదవి యోగం అనేది కలుగుతుంది. క్రీడాకారులకు, చిత్ర పరిశ్రమ వారికి నూతన ఒప్పందాలు అనేవి లభిస్తాయి. విద్యార్థులకు సాంకేతిక విద్య అవకాశాలు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అనేవి అందుతాయి. ఇక మిథున రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారు వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.